ఓకే, చూడండి, ఇచ్చినటువంటి శ్రేణిలో తప్పుగా ఇవ్వబడినటువంటి పదం రాంగ్ నెంబర్ అన్నమాట. ఓకే, ఏమి ఇచ్చాడు శ్రేణి చూసుకోండి. ఇది 2 3 5 7 8 11 11 15 17 19 17 అండ్ 23 20. చూడండి ఒకసారి కేర్ఫుల్గా. శ్రేణిలో ఎప్పుడైనా సరే ఎగుడు దిగుళ్ళు అండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ 15 పెరిగింది మళ్ళీ తగ్గింది, తర్వాత అట్లా తగ్గుతా, కొన్ని చోట్ల పెరగటము కొన్ని చోట్ల తగ్గటము, అలాంటి పరిస్థితి వస్తే అది ఒక ఆల్టర్నేట్ సిరీస్ అని అర్థం. ఇదిగోండి, ఇది ఆల్టర్నేట్ సిరీస్ అంటే ఇది ఒక సిరీస్ అండి. అలాగే ఇదిగో ఇది ఇంకొక సిరీస్ అండి. అది ఏంటి ఈ సిరీస్లో చూడండి, ఇదిగోండి 2 3 యాడ్ అయింది 5, 5కి 3 యాడ్ అయింది 8, 8కి 3 యాడ్ అయింది 11, 11కి 3 యాడ్ అయితే 14 అవ్వాలి. కానీ ఇక్కడ ఎంత అయిందండి? దిస్ ఇస్ ద రాంగ్ నెంబర్. ఎంత ఉండాలి ఇక్కడ? యాక్చువల్లీ అది కూడా 14. అప్పుడు 14కి 3 యాడ్ అయితే 17, 17కి 3 యాడ్ అయితే 20. సరిపోయింది కదా. ఇది కూడా చూసుకోండి కావాలంటే. ఇదిగోండి 3 4 యాడ్ అయింది 7, 4 యాడ్ అయింది 11, మళ్ళీ 4 అయితే 15, మళ్ళీ 4 అయితే 19, మళ్ళీ 4 అయితే 23. సో రాంగ్ టర్మ్ ఏదయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి 17 ఈజ్ ద రాంగ్. కరెక్ట్ ఏముండాలి? 14 ఉండాలి. సో ఓకే, అదే రాద్దాం, మళ్ళీ 14 కన్ఫ్యూజ్ అయ్యేది చేస్తామని. సో ద రాంగ్ వన్ ఈజ్ గివెన్ యాజ్ ఈజ్ 17. ఓకే, నోట్ చేసుకోండి.